దేవుడు అంటే కేవలం ఆత్మీయ ఆహారం పెట్టి వదిలిపెట్టలేదు, శారీరక ఆహారం కూడా ఆయన దయచేశాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హి నాట్ జస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ స్పిరిట్, బట్ హీ ఆల్సో కేర్స్ అబౌట్ అవర్ బాడీ. దేవుడు కేవలం మన ఆత్మీయ జీవితాన్ని గురించి, మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా దాని ఒక్కదాని గురించి ఆయన శ్రద్ధ వహించేవాడు కాదు. కానీ ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయనను ఘనపరుస్తూ సాగే వారి జీవితంలో మన భౌతిక అవసరతలు కూడా ఆయన తీర్చే దేవుడు. ఇప్పుడు పేతురు ఏమి యేసయ్యను అడగలేదు, అయ్యా కొంచెం నా దోణెను నువ్వు ఎలాగో ఎక్కావు కాబట్టి యేసయ్య నువ్వు చేపలతో నింపు అని అడిగాడండి? అడగలేదు. కానీ యేసయ్య ఒకటి నిర్ణయించుకున్నారు, ఏమనంటే ఈ దోణిలో నాకు చోటిచ్చిన పేతురును నేను ఎలా అయినా ఆశీర్వదించే వెళ్తానని. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్యకు తమ జీవితంలో చోటిచ్చిన వారిని ఆయన నింపకుండా వెళ్ళడండి. ఆయన సమృద్ధిని ఇవ్వకుండా ఖాళీ బ్రతుకులుగా, ఖాళీ హృదయాలుగా మిగిల్చే దేవుడు ఎన్నటికీ కూడా కాదు. నువ్వు ఇష్టపూర్వకంగా యేసయ్యని నీ హృదయంలోకి చేర్చుకో. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించి ఆయనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని, మొదటి స్థానాన్ని ఇచ్చి చూడు, అంతే. ఆ తర్వాత జరిగే అద్భుతాలన్నీ దే విల్ ఫాలో ఆటోమేటికలీ. అందుకే మన సంఘంలో ఎక్కువ ఒక మాట చెప్తా ఉంటాం, ఏమనంటే యేసయ్య వెంట వెళ్తే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.